ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్గా ఉన్నాడికి ఈ సినిమా రావద్దు. ఈ అబ్బాయిని చూస్తే బుద్ధిమంతుడు అనుకుంటారు కానీ ఎవరు కూడా అతను అసలు చదువుకుంటున్నాడు అనుకుంటారు కానీ ఎక్కడ సినిమా యాక్టర్ లక్షణాలు కనిపించట్లేదు. ఆడు నా బిడ్డ. వచ్చేసా. ఎవరు నువ్వు? లేటెస్ట్ స్టార్ట్. ఇప్పుడు ఈ బుల్లితెర మెగాస్టార్ గారి బుల్లితెర బుల్లి స్టార్ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవడానికి సిద్ధం అవుతున్నారు. ఆయన పేరే రామ్ నగర్ బన్నీ. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే బన్నీ ఇంకా రాలేదు స్టూడియోకి. ఈ టైగర్ ట్రైన్ టైప్ టైంకి రాడు, వెయిట్ చేయాల్సింది. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి. వాళ్ళ డాడీ మాత్రం వచ్చారు. ప్రభాకర్ గారు నమస్కారం. నమస్తే మేడం. సో నేను అటు చూసి మాట్లాడినా మిమ్మల్ని చూసి మాట్లాడినా? మీరు ఎక్కడ చూసి మాట్లాడినా నేను మిమ్మల్ని చూసి మాట్లాడతాను, ఎందుకంటే మిమ్మల్ని చూడడం నాకు ఇష్టం. ఓ మై గాడ్. అసలుడే గాని మహానుభావుడు. యాక్టింగ్ చేశానండి. ఒకేసారి 5 సీరియల్స్ వస్తుండేవి ఒకే ఛానల్లో. అవునా? నిజమా? 5 గెటప్స్ విడివిడిగా ఉండేవి. నేను యాంకరింగ్ చేస్తూ ఈ 5 గెటప్లు ఒకే ఎపిసోడ్ వచ్చింది చేశాను నేను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బుల్లితెర మెగాస్టార్. ఇన్ని చేస్తున్నావు, అసలు ఏం ఎనర్జీ, ఎంత బాగా చేస్తున్నావు అని నువ్వు బుల్లితెర మెగాస్టార్ అన్నారండి. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అన్న తర్వాత దాన్ని కొంతమంది ఫార్వర్డ్ చేశారు. ఐ నెవర్ క్యారీడ్ ఇట్. నా మీద నేను ఎప్పుడు వేసుకోలేదు అది. నేనున్నాను అంటే దాంట్లో టెక్నీషియన్ గా నేను ఆ పేరు వేయనివ్వను, ప్రభాకర్ అనే వేయిస్తాను. పిల్లలకి ఎప్పుడు డాడీ అంతే కదండి. వాళ్ళకి ఎప్పుడు హీరోలా ఉండాలి కాబట్టి ఓకే నాన్న, బట్ అవి మనకి మనకేం తిండి పెట్టవు, దానివల్ల ప్రౌడ్ కూడా ఏమి ఉండదు మనకి. అదో టెన్షన్ మనకి. మెగాస్టార్ అన్న తర్వాత నేను సరదాగా ఎక్కడన్నా కనపడం కూడా ప్లేస్ లో కనపడితే తప్పైపోతుంది. ఇదే నెలలో సెప్టెంబర్ 16th 22లో మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్. పీపుల్ నచ్చని వాళ్ళందరూ ఈడు యాటిట్యూడ్ ఏంది, ఈడు ఎక్స్ట్రాలు, ఏం పీకినవరా నువ్వు అని చెప్పి మాట్లాడినారు. ఏం చేద్దామంటావు మరి? నచ్చిన వాళ్ళు ఆడిష్టం వాడి ఇది అని చెప్పారు. తను ఏమన్నాడంటే, డాడీ వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు, అది నెగిటివ్, పక్కన పెట్టాను. యాటిట్యూడ్ స్టార్ అన్నారు, అది పాజిటివ్ డాడీ, పెట్టుకున్నాను అన్నాడు. పెట్టుకున్నది మాత్రం సరిపోదు, దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రార్డినరీ సార్. ఇంత హార్డ్ వర్క్ చేయాలన్నానండి. హీ డిడ్ దట్. డాన్సులు నేర్చుకున్నాడు, జిమ్నాస్టిక్స్ చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు, అన్నీ బాగా చేశాడు. మీరు రామ్నగర్ బన్నీ చూసిన తర్వాత కూడా నీకెందుకు యాటిట్యూడ్ అంటే వాడు తీసేస్తాడు. అది అది మొహమాటం లేకుండా ఉంటామంటే ఇదే. డెఫినెట్ గా అండి, మీకు వాడిని చూసినప్పుడు చిన్నప్పటి రామ్ని, ఒక రవితేజాన్ని, వీళ్ళని చూసినట్టు అనిపిస్తుంది. ఆ ఎనర్జీ, ఆ యాక్టింగ్. సో చంద్రహాస్ వచ్చి స్టాండప్ ఆన్ ద బెంచ్. లేట్ గా వచ్చాను, సారీ. కానీ లేటెస్ట్ గా వచ్చాను. చంద్రహాస్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్? సూపర్ ఎక్సైటెడ్. అంటే గుండె బ్యాట్ లో సరిపోతుందయ్యా, బ్యాట్ కింద సరిపోతుందయ్యా. నేను నువ్వని ఎందుకంటున్నానంటే నువ్వు చిన్నపిల్లాడు కాబట్టి అది వేరే విధంగా అనుకోకూడదు. అది అమర్యాద కాదు, ప్రేమ. ఓకే, లేదు, పర్లేదు. మీరంటే చాలా ఇష్టం తనకి. మీరు రా అన్నా కూడా ఏం ఫీల్ అవ్వడు అసలు. అది ద క్యారెక్టర్. పర్లేదు, నేనేమనుకోను. ఎక్కువ కాదులే, కొంచెం డిఫరెన్స్ అంతే. బలవంతంగా రావడం చాలా కష్టం రా బాబు, పేగులు దిగిపోయినాయి. అంటే నాకు తనకి ఏమనిపించింది ఆ లిప్ లాక్ సీన్? ఏమిటది అసలు డాడీ పక్కన పెట్టుకునేది? వాట్ ఇస్ దిస్? ఒక విధమైన, ఒక రకంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఉన్నాయి. అండ్ అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? ప్రతిదీ కీన్ గా చూస్తారు, ఇంకా ఎక్కడ నన్ను పట్టుకొని లాగి ట్రోల్ చేయొచ్చు అని. ఈడు క్యాచ్ చేస్తాడు. బికాజ్ నేను కొంచెం పర్ఫెక్షనిస్ట్ టైప్ కూడా. పర్ఫెక్షనిస్ట్ అంటే ఏంటి? కొలమానం ఏంటి? చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. నాకు నచ్చాలి అది నేను చేసింది. అంటే ఇప్పుడు ఈ సినిమాలో నాకు నచ్చకుండా ఒక్క ఫ్రేమ్ లేదు. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. మీరు అది ఇంకా పర్ఫెక్షనిస్ట్ అంటే అదే. పక్కనోడు పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. కానీ చాలా తెలివిగా ఒక క్వశ్చన్ స్కిప్ చేశాడు.
లిప్ లాక్ డాడీ ఉన్నాడు నీకేం అనిపించింది? ఇండీసెంట్ ఫెలోస్. నేను కూడా తగ్గేదేలే, అర్థమైంది కదా. అంటే వీడు కూడా బన్నీ వెళ్ళండి. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఇందులో ఏం లేదు ఆన్సర్ చేయడానికి. అది అలా ఏం లేదు. అంటే యాక్చువల్గా ఒకటైతే ఉంటుంది, మా డైరెక్టర్ గారు ఒకటి చెప్తారు, నేను ఒకటి అనుకుంటాను, డాడీ సెట్ ఉంటే డాడీ ఒకటి అంటారు. సరిపోయారు ఇద్దరును. 3 అయితే చేసేస్తానంట. ఫస్ట్ నేను అనుకుందే చేస్తా, తర్వాత వాళ్ళిద్దరు కావాల్సింది కూడా చేస్తా, తర్వాత ఎడిట్ లో చూసుకుందాంలే అనుకొని. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. మనకి యాటిట్యూడ్ స్టార్ అయినందుకు ఆ మధ్యలో ఆ ట్రోలింగ్ అది అయినప్పుడు వర్ యూ అప్సెట్ అట్ ఎనీ టైం? అస్సలు యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్. నేను మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. పాట ఒకసారి పాడి వినిపిస్తే. పాడు గజాల. ఓకే 1 minute సార్. ఆల్రెడీ నేను ఒక పాట పాడాను, అందుకనే అదే పాట కావాలి. యు లెర్న్ హౌ టు సింగ్? నో వ్లాగ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఆ వ్లాగ్ లో నేను పాట పాడాను. నేను లిఫ్ట్ ఎక్కితే నాకు అలా పాట పాడితే దాన్ని ట్రోల్ చేశారు. నాకు చోటే వద్దు, నా ఎదలో చోటే కోరవద్దు. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసిన. ఇవి పైన మాటలు. సో నాకు అది నచ్చలేదు. నేను పాట పాడితే ఎందుకు ట్రోల్ చేస్తారని చెప్పి ఈసారి ప్రాపర్ గా పాడదామని ఫిక్స్ అయ్యి పాడాను. ఆ సీసా పట్టుకుని సీసా చూసి అందరూ తప్పుగా అనుకోకండి, ట్రోల్ చేయకండి. ఇది సీసా, అదే సీసా, కానీ వాటర్ మాత్రం మంచినీళ్ళు. సార్ ఇప్పుడు కెమెరాలో వచ్చి వాసన చూస్తారా సార్? ఎట్లా తెలుసు? మీరు తాగి కాదు, చూపించండి. ఈ మధ్య వైట్ వైన్ అలాగే ఉంటుంది. ఇస్ దట్ ట్రూ? యా దట్స్ ట్రూ. లాస్ట్ లో ఏంటి కేరళ ఆంటీ తోటి స్టోరీ? సినిమా చూడాలి. కానీ ఏముంటది ఏమి లేదు, నువ్వేం చెప్పాడంటే నాకు రాకపోదు అని నేనా? అడిగాను. 4 హీరోయిన్స్ అండి, ఒక ఆంటీ ఉంటది. అంటే ఎస్, ఆంటీతో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఇలా అని చెప్పి అంతవరకు చెప్పి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో డాడీ గురించి అంతా తెలుసా? కాన్ఫిడెంట్. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ డాడ్? పక్కాగా? పక్క డూ యు నో అబౌట్ హిస్ హిస్టరీ బిఫోర్ హీ కేమ్ టు టీవీ? యా, లాక్ కర్ దే. సంవాట్ అంటే నీ పుట్టక ముందు నాకు తెలియదు, నీ పుట్టిన దగ్గర నుంచి తెలుసు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. పోలీస్ కానిస్టేబుల్. అదే చెప్పి నేను ఫూల్ చేస్తూ వచ్చారు. తెలియని విషయం నేను చెప్తున్నాను, నేను జర్నలిస్ట్ని. ఓకే, డాడీ రా ఏజెంట్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే. ఏజెంట్ రమ్మంటే వెళ్ళాను ఒకసారి రా. ప్రోడక్ట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్, బట్ స్టోరీ సెలెక్షన్ వైజ్ నాకు బుర్ర లేని టైంలో చూస్ చేసుకున్నాను. ఇప్పుడు బుర్రుందా? బుర్ర లేనప్పుడు కథ షూట్ చేసుకున్నాడు అండి, బుర్ర కథ అది. డాడ్ జోక్. ఇంతే కథ, ఇంకేమీ లేదు. నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ రీఛార్జ్ చేయించు.